సుందరపల్లి ఒక సరస్సుకి ఆనుకుని ఉన్న అందమైన ఊరు. ఆ సరస్సే ఆ ఊరి ప్రజలకు జీవనోపాధి. కుమార్ ఆ సరస్సును ఆనుకొని చిన్న ఇల్లు కట్టుకొని తన కుటుంబంతో ఉంటున్నాడు. ఆ కొలనులో చేపలు పట్టడం, పక్క ఊర్లలో అమ్మటం, అలా కుటుంబాన్ని పోషించేవాడు. కుమార్ భార్య లావణ్య గర్భంతో ఉంటుంది. కుమార్ తల్లి నిర్మల ఆరోగ్యం బాగోక ఎప్పుడూ మంచంపైనే ఉంటుంది. కుమార్ తండ్రి చనిపోయి కొన్ని ఏళ్లు గడిచిపోయాయి. తను బ్రతికున్నప్పుడు ఊర్లో దొంగతనాలు చేస్తూ 2-3 సార్లు పట్టుబడ్డాడు. అందుకే కుమార్ని దొంగ కొడుకు అంటూ ముద్ర వేసి తనని ఎవరూ కలవనిచ్చేవారు కాదు. ఏ శుభకార్యాలకి, ఫంక్షన్లకి ఆహ్వానించేవారు కాదు కదా. ఊర్లో జాతరలైనా, పండుగలకి గుడికి వెళ్ళినా తన వెనక హేళనగా మాట్లాడేవారు. అనుమానంతో దూరం పెట్టేవారు. కుమార్ అన్నిటినీ ఓర్చుకునేవాడు. అందుకే ఊరితో సంబంధం లేకుండా ఊరి చివర ఆ సరస్సు పక్కన ఇల్లు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతకాలమైనా తను చెయ్యని తప్పుకి తను నింద భరిస్తూ ఉన్నాడు. ఇక ఇప్పుడు తన దిగులంతా తనకి పుట్టబోయే బిడ్డ గురించే. ఏంటి మామ, ఎప్పుడు ఏదొక ఆలోచనలో ఉంటావు. నీకు ఇష్టమని కొరమేను ఇగురు చేశాను, రొయ్యల వేపుడు చేశాను. లొట్టలేసుకొని తింటావనుకుంటే బాండ్రు కప్పలా బిగుసుకుపోయావేంటి? ఏం లేదు మేడం గారు, తమరింకా క్లాస్ మొదలు పెట్టట్లేదేంటా అని చూస్తున్నానంతే. ఈ బాండ్రుకప్ప మోహన్ నచ్చాగా అందరినీ కాదని నన్ను పెళ్లి చేసుకున్నావు. ముందు తిను, చల్లారిపోతుంది. రేపు గురువారం గుడికి వస్తానని మొక్కుకున్నాను. ఇంట్లోనే పూజ చేసుకుంటే సరిపోతుంది కదా, ఎందుకంత దూరం? అసలుకే ఒట్టి మనిషి కూడా కాదు. నా మాట విను. పోనీ నీకు తోడుగా వద్దామన్నా రేపు పెద్ద హోటల్ వాళ్ళతో మాట్లాడడానికి పట్నం వెళ్తున్నాను. నాకేం భయం లేదు మామా, నువ్వు పోయిరా, నేను కూడా మొక్కు తీర్చుకొని వచ్చేస్తాలే. లావణ్య ఆ ఊరి అమ్మాయే. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా కుమార్ని వెంటపడి పెళ్లి చేసుకుంటుంది. పోయి దొంగ వెధవిని పెళ్లి చేసుకున్నావు, ఇక ఎప్పుడూ నీ మొహం కూడా చూపించొద్దని తల్లిదండ్రులు తనని వెళ్ళగొడతారు. కుమార్ మాత్రం తన కోసం వచ్చిన అమ్మాయిని ప్రాణంలా ప్రేమించి ఎంతో గౌరవంగా చూసుకుంటాడు. ఎంత వద్దని చెప్పినా లావణ్య గుడికి వెళ్తుంది. గుడి దగ్గర అమ్మలక్కలు చేరి, కొంతమందిని దేవుడు ఎందుకు పుట్టిస్తాడో అర్థం కాదు వదినా. భూమికి భారం తప్ప ఎవరికి ప్రయోజనం లేదు. మరే వీళ్లే కాకుండా వీళ్ళకి తోడు బిడ్డ కూడా తయారవుతుంది. ఊరి చివర ఉంటూ ఎవరి కొంపలు కొడుతున్నారో. సారంగపల్లిలో మా మేనమామ ఇంట్లో 10 తులాల బంగారం పోయిందట. అవునా? ఈ దొంగ వెధవలకి ఆ దేవుడు ఎప్పుడు బుద్ధి చెప్తాడో. పాపాలు కనబడకుండా అందరి కళ్ళు కప్పడానికి దొంగ పూజలు చేస్తున్నారు. చిచ్చి, వీళ్ళ బ్రతుకులు చెడా. వాళ్ళకేమే అందరి సొమ్ము పడేసుకొని బాగానే ఉన్నారు. అసలు ఇలాంటి వాళ్ళని ఊర్లో అడుగు పెట్టనివ్వకూడదు. వాళ్ల మాటలు విన్న లావణ్య ఎంతో బాధతో ఏడుస్తూ త్వరగా ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలని గబగబా నడుస్తూ అనుకోకుండా కాలు జారి కింద పడుతుంది. కాలు బెనకడంతో నడవలేక అక్కడే కూర్చుంటుంది. తను 7 నెలల గర్భిణి అని కూడా ఎవరూ జాలిపడరు. ఎవరైనా తన వైపు చూసినా పాపమేనంటూ మొహం తిప్పుకుని వెళ్ళిపోతారు. పూజారి తన దీనస్థితిని చూసి సహాయం చేయటానికి ముందుకొచ్చినా తనని కూడా సాయం చెయ్యనివ్వరు. ఏంటి పూజారి గారు, ఆ దేవుడే దానికి తగిన శిక్ష విధించాడు. ఇక మీరెవరు క్షమించి చేరదీయడానికి? కాదు కూడదని దీనికి సాయం చేసినా సర్పంచ్ గారికి విషయం తెలిస్తే ఏమవుతుందో తెలుసు కదా. దీని మామ చేసిన పని మర్చిపోయారా? అయ్యో దేవుడా, ఈ బిడ్డని కాస్త చూడు స్వామి, నొప్పులతో కూలబడిపోయింది. ఇక ఈ బిడ్డకి నీవే దిక్కు అంటూ పూజారి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సాయంత్రం దాకా లావణ్య నిలబడలేక అక్కడే ఉండిపోతుంది. ఆ పూజారి తన పరిస్థితికి జాలిపడి ప్రసాదం తెచ్చి ఇస్తాడు. బాధతో లావణ్య తినకుండా ఉండిపోతుంది.
పూజారి అర్చన పూర్తి చేసుకుని తన సైకిల్ పైన ఊరి చివర ఉన్న కుమార్ ఇంటికి వెళ్తాడు. కుమార్ ఇంట్లో లేకపోవడంతో తన తల్లికి జరిగింది చెప్పి తిరిగి ఊర్లోకి వెళ్తాడు. కాసేపటికి ఇంటికొచ్చిన కుమార్ విషయం తెలుసుకుని పరుగు పరుగున గుడి దగ్గరకు వెళ్తాడు. అప్పటికే చీకటి పడుతుంది. గుడి దగ్గర ఒంటరిగా పడి ఉన్న తన భార్యను చూసి తనని తన చేతిలోకి తీసుకుంటాడు. లావణ్య, ఏంటే ఇది? అందుకే చెప్పానే నిన్ను వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని. వీళ్ళు మనుషులు కాదు, అనుమానాలతో పీక్కు తినే రాబందులు. భర్తని చూడగానే లావణ్య వెక్కి వెక్కి ఏడుస్తుంది. వాళ్ళు అన్న మాటలన్నీ చెప్పుకొని బాధపడుతుంది. ఇలాంటి మూర్ఖులు ఉన్న ఊర్లో మనం ఉండొద్దు అంటూ తనని ఎత్తుకుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆ ఊరు వదిలి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఊర్లో ఒక్కొక్కరుగా ఏదో వ్యాధి సోకి మంచాన పడుతూ ఉంటారు. డాక్టర్లు చూసినా మందులు వాడుతున్నా నయమవదు. అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కదు. ఎప్పుడు ఎవరి ఇంట్లో ఎవరికి వ్యాధి సోకుతుందో అని బిక్కుబిక్కుమంటూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి అలా ఉంటే ఇటు కుమార్ ఒక హోటల్తో రోజూ చేపలు అందించే కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాడు. దానికోసం చాలా కష్టపడతాడు. ప్రతిరోజు వేకువజామునే లేచి వల వేస్తూ చేపలు పట్టేవాడు. అలా కొన్ని రోజులు కష్టపడితే తను వేరే ఊర్లో ఇల్లు ఏర్పాటు చేసుకోవచ్చని అనుకుంటాడు. లావణ్యకి పురుడు సమయం కూడా దగ్గర పడుతూ ఉంటుంది. ఒకరోజు బాగా వర్షం కురుస్తుంటుంది. నీటి ప్రవాహం కూడా ఎక్కువగా ఉంటుంది. అయినా సరే చేపలు పట్టడానికి వల వేస్తూనే ఉంటాడు. కానీ ఒక్క చేప కూడా పడదు. ఈ వర్షం ఆగేలా లేదే, ఒక్క చేప కూడా పడ్డం లేదు. ఇలా అయితే ఈరోజు చేతికి డబ్బులు ఇస్తానన్న సేటు సరుకు లేదని ఖచ్చితంగా మాట మార్చేస్తాడు. అద్దె ఇంటికి అడ్వాన్స్ ఇవ్వాలి. ఇలా అయితే నా భార్యకి పురుడు కాకముందే ఇల్లు మారడం అసలు అయ్యేలా కనిపించడం లేదు. నా బిడ్డ ఈ ఊర్లో పుట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ తనలో తనే మాట్లాడుకుంటూ కోపంతో బాధతో వల వేస్తూనే ఉంటాడు. అంతలోనే మాయల ఒక బంగారు పడవ నీటి నుండి పైకి తేలుతూ వస్తుంది. కుమార్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆ పడవ ఇలా మాట్లాడుతుంది. ఎందరో మహారాజులు మహారాణులు జన్మించిన ఊరు ఈ సుందరపల్లి. ఇక్కడి అందాలను చూడటానికి దేవతలు దిగి వచ్చేవారు. ఈ సరస్సులో విహరించడానికి నన్ను వారధిగా ఉపయోగించేవారు. ఈ నీటిలో చేపలు పట్టి జీవనం సాగిస్తున్నాం. కానీ ఈ ఊరే వదిలి వెళ్ళాలనుకుంటున్నాం. ఇది నాకు సరైనదిలా అనిపించడం లేదే. ఏంటిదంతా? నేను చూస్తుంది నిజమా కలా? నాకు అసలేం అర్థం కావట్లేదు అని కుమార్ తనని తను గిల్లుకుంటాడు. అబ్బా, ఇది నిజమే, కానీ పడవ మాట్లాడుతుందేంటి? ఎందుకంటే నేను దేవతలు ఉపయోగించిన మాయా పడవను. ఈ సరస్సే నా ఇల్లు. నీ మానవులకి తెలియని ఎన్నో వింతలు విడ్డూరాలు ఈ నీటిలో దాగున్నాయి. అసలు ఈ ఊరు నీకు ఏ అన్యాయం చేసింది? ఎందుకలా బాధపడుతున్నావు? ఆ మాయా పడవ అడిగిన దానికి కుమార్ తనకి కలిగిన బాధ అంతటినీ పంచుకుంటాడు. తనకి నిజంగానే ఆ ఊరు వాళ్ళు చేసింది న్యాయం కాదని, బాధపడొద్దని చెప్పి తను ఊహించిన దానికి మించి చేపలు పడవ నిండా తెచ్చి కుమార్కి ఇస్తుంది ఆ మాయా పడవ. ఆ పడవకి ధన్యవాదాలు తెలిపి ఆ చేపలన్నిటినీ హోటల్కి ఇచ్చి డబ్బు తెచ్చి ఇల్లు చూసుకొని భార్యని తల్లిని తీసుకువెళ్ళటానికి వస్తాడు. ఇంతలో ఆ ఊరి పూజారి కుమార్ దగ్గరకు వచ్చి ఊర్లో పరిస్థితి చెప్పి అమాయకులను బాధిస్తే ఆ దేవుడు ఒప్పుకోడని, ఆ శాపమే ఊరిని పట్టి పీడిస్తుందని అంటాడు. అతని మాటలు విన్న కుమార్ బాధపడతాడు. ఊరి వాళ్ళు ఎప్పటికైనా ఈ నిందను కూడా తనపై వేస్తారేమోనని భయపడి అభం శుభం తెలియని తన పసిబిడ్డకు ఎవరి ఏడుపులు తగలకూడదని ఆలోచించి ఊరి వాళ్లకు సాయపడాలని అనుకుంటాడు. తిరిగి మరుసటి రోజు తెల్లవారే సరస్సు దగ్గరకు వెళ్తాడు. ఆ మాయా పడవను పిలిచి
ఊరి సమస్యను చెప్తాడు. ఏ ఊరి మనుషులు నిన్ను బాధించారో వాళ్ళ కోసమే నువ్వు సాయం అడుగుతున్నావు. కానీ ఇప్పుడు నేను చేసే సహాయం నీ కోసమే చేస్తున్నాను. నువ్వు నాతో పాటు రా. అంటూ ఆ మాయా పడవ కుమార్ని ఎక్కించుకొని నీటి అడుగు భాగానికి తీసుకుని వెళ్తుంది. ఎప్పుడూ తన కళ్ళతో చూడనంత బంగారు రత్న వజ్రాలు రాసులు పోసి ఉండడం చూస్తాడు. ఆ మాయా పడవ అక్కడ ఉన్న కొన్ని మొక్కలు తీసుకోమని చెప్పి వాటి పసరును ప్రజలు తాగే నీటిలో కలిపితే ఏ వ్యాధులైనా నయమవుతాయని చెప్తుంది. తిరిగి కుమార్ని ఒడ్డుకు చేరుస్తుంది. కుమార్ జరిగినదంతా పూజారికి చెప్పి ఆ విధంగా చేయమని చెప్తాడు. ఊరంతా పసరు కలిపిన నీరు త్రాగి ఆరోగ్యంగా అవుతారు. ఇదంతా కుమార్ వల్లనే జరిగిందని పూజారి ఊరందరికీ చెప్తాడు. ఊరందరూ తమ తప్పు తెలుసుకొని తమ ప్రవర్తనకి సిగ్గుపడతారు. ఆ మాయా పడవ కేవలం కుమార్కి మాత్రమే కనిపిస్తుంది, మాట్లాడుతుంది. తిరిగి కుమార్ ఇంకా తన కుటుంబం ఊర్లో తలెత్తుకుని తిరిగేలా చేస్తుంది. కుమార్ కూడా తన కుటుంబంతో ఇక అక్కడే ఉండిపోతాడు. తన భార్య పురుడు పోసుకొని పండంటి మగబిడ్డకి జన్మనిస్తుంది. కుమార్ తన అవసరతల కోసం ఎప్పుడూ మాయా పడవని ఆశ్రయించడు. కానీ ఊర్లో ఏ సమస్య అయినా ఏ ఇబ్బంది అయినా ఆ మాయా పడవ కుమార్ ద్వారా సహాయపడుతూ ఉంటుంది. కుమార్తో పాటు తన కొడుకు కూడా మాయా పడవలో విహరిస్తూ సంతోషంగా సొంత ఊర్లో జీవిస్తూ ఉంటాడు.